ఓ దైవజన్ దగ్గరికి సాతాను వచ్చిందంట. సాతాను వచ్చి అంటుందంట దైవజన్ తోటి, బా ఆ దైవజన్ అంట, ఆహా వాక్యం భలే చెబుతున్నావే, వాక్యం భలే చెబుతున్నావే అని సాతాను పొగుడుతా ఉందంట. సాతాను పొగుడుతుంటే మనం ఎప్పుడేం చేయాలి? సాతాను భలే పొగుడుతుందంట. ఆ దైవజన్ దగ్గరికి వచ్చింది, భలే చెబుతున్నాయి వాక్యం, భలే చెబుతున్న వాక్యం వింటే సాతాను అంటే అంటూ, నువ్వే కాదులే సాతాను అంటారు, నేను కూడా భలే వాక్యం చెబుతాను, నేను చెప్పినట్టు చెబుతావా అంటున్నాడు సాతాను. సాతాను ఏమంటుంది సార్? ఆ దైవజన్ నేను చెప్పినట్టు చెబుతావు అంటే, దైవజన్ అంటే నేను చెప్పలేను అన్నాడు దైవజన్. దైవజనుడు అన్నాడు, సాతాను అంటారంట భలే చెప్పావు కానీ నేను చెప్పినట్టు చెప్తావా అంటుండు సాతాను. ఎందుకంటే యేసు ప్రభుకే వాక్యం చెప్పాడు. ఎవరు? మత్తయి 4:5 ఉపవాసం ఉన్నప్పుడు కదా, ఏ వాక్యం? 91 కీర్తనలో. కనుక అలాగే చెప్తే అనుకప్పుడు అన్నట్ట, నువ్వు చెప్పినట్టు నేను చెప్పలేనని అన్నాడు దైవజన్. రెండోదిగా, భలే పాడుతున్నావే, నేను పాడినట్టు పాడతావా అన్నాడు సాతాను. నేను పాడలేనే అన్నాడు దైవజన్. రెండోది, నువ్వు పాడినట్టుగా పాడు. ఎందుకంటే లూసిఫరు సాతాను కాకతలకి ముందు లూసిఫర్ కనుక పరలోకంలో సంగీతం భలే వాయిస్తున్నావే, నేను వాయించగలుగుతావా అని సాతాను అంటున్నట్ట. వాయించగలంటున్నాడు దైవజన్. అయితే చూడండి, లూసిఫర్ మొట్టమొదటిగా ఎవరు లూసిఫర్ పరలోకం అంటే ఇశ్రాయేల్, అక్కడ దేవదూతలందరికీ ఎవరంట? వర్షిప్ లీడర్. అంటే ఇశ్రాయేల్ అక్కడ బైబిల్ మనం చూస్తే పరలోకంలో దేవదూతలకు నాయకుడు, ఆరాధించడానికి నాయకుడు ఆయన. ఎవరు? లూసిఫర్. సాతాను కాకతలు మొట్టమొదట. అంటే ఏం చేస్తాడు సార్ లూసిఫర్? ఏం చేస్తారు సార్? అందరికి నాయకుడిగా ఉండి తాను ఆరాధిస్తే ఒక్కసారి కనుక రెక్కలు ఇప్పితే, ఆ పురి ఇప్పితే ఆ పరలోకం తన్మయించింది. ఆ లూసిఫరు అక్కడ వేకువ నక్షత్రం పాట పాడితే పరలోకం పరవశం చెందుకోవాలి. అక్కడ అలాంటి సంగీతం, అలాంటి ఆ పరిశుద్ధుల గాన ప్రతిగలాలు వాస్తవమే. లూసిఫరు దేవదూతలు పాడినట్టుగా ఏ మనుషులు ఎవరు మనం పాడలేము. దేవదూతలకు ఉన్న శక్తి ఏ మనుషులకి లేదు. దేవదూతలు చెప్పినంతగా ఏ మనుషులు కూడా చెప్పలేము. సాతాను 3 విషయాలండి. నేను చెప్పినట్టుగా వాక్యం చెప్తావా? చెప్పలేదయ్యా అన్న దైవజన్. నేను పాడినట్టుగా పాడతావా? పాడలేదయ్యా దైవజన్. సరే, నేను సంగీతం నేను వాయించినట్టుగా సంగీతం నువ్వు వాయించగలవు, నువ్వేం వాయిస్తావు? పరలోకంలో నేను రెక్కలిప్పితే చాలు అంటాడు సాతాను. నేనేమి చేయలేను. సరే, చివరి దైవజన్ అంట, సరే నాకు ఏమి చేత కదయ్యా, అయితే ఇప్పుడు ఈ సమయంలో మోకరిద్దామయ్యా. దైవజన్ అంటున్నాడు, జాగ్రత్తగా ఇప్పుడు మోకరిద్దామయ్యా, యేసు ప్రభు నామమున మోకరించి మనం ఉపవాసంతో ప్రార్థన చేద్దామయ్యా అంటే, అది మాత్రం నాకు చేత కాదు, ఒప్పుకోన్నాడు సాతాను. ఏమన్నాడంట? అది మాత్రం నాకు చేత కాదు అన్నాడు. అంటే వాక్యం చెప్పడం చేత ఇద్దంట, పాటలు పాడడం చేత ఇద్దంట, సంగీతం వాయించే చేత ఇద్దంట. ఏ చేత కాదు సాతానుడికి? ప్రార్థన చేత కాదు. గుర్తుపెట్టుకోండి. ఆ దైవజన్ ఈ 3వ చేత కాకపోవచ్చయ్యా, అయితే మోకరిద్దాం, ప్రార్థన చేద్దామంటే సాతాను పారిపోయాడు. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన జీవితం చాలా పవర్ఫుల్. సాతాను మనం జయించాలంటే పాటలతో జయించలేము కదా, అర్థం లేదు. మాటలతో జయించలేము, మన సంగీతాలు జయించలేము. సాతాను మనకంటే సీనియర్ పరలోకంలో, ఒకప్పుడు పడదోయబడుతుంది. అయితే ప్రార్థన ద్వారా సాతాను మనం జయించలేము. అది దైవజన్ జరిగిన సత్యం, దేవుని వెలిగిన మన దగ్గర సత్యం. కాబట్టి వీళ్ళందరూ ఉపవాసంతో కూడుకుని దేవుని సన్నిధిలో తమ హృదయాలను పొమ్మరిస్తూ దేవుని అసలు ఏం చేశారంటే చెప్పండి, ప్రార్థన చేశారు. 5 విషయాలు పంపిస్తున్నారు. ఇప్పుడు 5 లక్షల వారు ఏం చేశారంటే, ఫస్ట్ నెంబర్ 1, ఒకటి యెహోవా వైపు వారు మళ్ళుకున్నారు. రెండవది, దేవునికి ఇష్టమైన అన్ని దేవతలను అందరూ చెప్పాలమ్మా, అన్ని దేవతలు వస్తారు ఏం చేశారు? వాళ్ళు తీసేసుకున్నారా? దాచిపెట్టుకున్నారా? రాహేలాగా మనం కూడా దాచిపెట్టుకోకూడదు, తీసేసుకోవాలి. 3వది ఏంటి? వాళ్ళు పట్టుదల కలిగి యెహోవాను. నెంబర్ 4, 4వది నిస్పాలు ఉపవాసంలో కూడుకున్నారు. 5వది నీళ్లు కొమ్మరించినట్టుగా దేవుని సన్నిధిలో హృదయాలు భారంతో ప్రార్థన చేస్తారు. ఈ 5 సంగతులు. అయితే ఫలితం 7 సంఘాలు ధ్యానం చేస్తూ 7 రకాల ఫలితం కనపడతాయి. అవన్నీ మనం వివరించడం దానికి టైం అవుతుంది. మెయిన్ నేను చెప్పేసి ప్రార్థనకి వెళ్దాం రండి. 7 అంతల ఫలితం. ఈ గ్రూప్ మనం ఇక్కడ చేరొచ్చినాం, ప్రార్థిస్తాం. మనకు ఇశ్రాయేలుకి ఎలాంటి ఫలితం వచ్చింది, దేవుడు మనకు ప్రార్థన ద్వారా ఎలాంటి ఫలితం అనగానే మనం చూడండి, ఫలితం అనేది ఎప్పుడు మనం ఆశిస్తాం తెలుసండి. పిల్లలు బాగా చదివిన తర్వాత మనం పరీక్షల్లో ఫలితం ఆశించడం తప్పులేదు. పంట వేసి దాన్ని సేద్యం చేసి ఆశించడం తప్పులేదు. నిన్ననే ఇత్తనాలు వేసాం, రేపే పంట వేయాలంటే నిన్నే జోయలు 10వ తరగతి పాస్ అయ్యాడు, రేపే కలెక్టర్ కావాలి వెళ్తాడా? 10వ తర్వాత ఇంకా ఇంటర్ డిగ్రీ ఎన్ని ఉన్నాయి కదా, ఐఏఎస్ చదవాలి కదా. అట్లనే దేవుని బిడ్డలంగా మనం కూడా ప్రార్థనకు తగిన టైంలో దేవుడు ప్రతిఫలిస్తాడు. ఏమో కొంచెం ప్రాబ్లం, కాళ్ళు ఎక్కువ లేదా కాళ్ళు పాపలు చేయదు, కుర్చీ మీద కూర్చుంటున్నారు. అమ్మ పెద్ద అమ్మంటే పెద్ద కదా, సరే మీ కింద కూర్చోమా, రైట్ గుడ్, చిన్నపిల్లల కింద కూర్చో. చూడండి, పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే
పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో ఈ ప్రార్థన ద్వారా ఫలితం లేకపోతే మనం ఇలాగా భక్తులు ప్రార్థించేవారు కాదు, పట్టుబడి ప్రభు చెప్పేవాడు కాదు, మనము కూడా ఈ ప్రార్థన ఒక దినమున ఈ ప్రార్థనలు చేస్తూ ఉంటే, ఉదాహరణ ఎగ్జాంపుల్ ఆ జీవితం చెప్తే గురుజాల ప్రాంతంలో దైవ సేవకులు వాళ్ళు ప్రార్థన భారం కాదు, చెప్పాలంటే వాక్యం కంటే కూడా అన్న ప్రార్థన భారం. రాత్రులు ప్రార్థన చేస్తారు, ఆన్లైన్ ప్రార్థన, వ్యక్తిగతం కూడా రాత్రులు ప్రార్థన నడుపుతూ ఉంటారు. ఆ ప్రార్థనల ద్వారా సంఘానికి మేలు, అలాగే దేవుని సేవలో ఆ ప్రార్థన ద్వారానే మేము కూడా మేలు పొందాం. మందిరానికి వెళ్ళడం, రక్షణ పొందడం మేలు, దేవుని అసలు ఎదగటం, పరిచయలు ఎదగటం, దేవుని కార్యాల్లో అంటే ఫస్ట్ దేవుడైతే, రెండోదిగా ఆ దైవదాసుని యొక్క ప్రార్థన అనేది మాకు ప్రతిఫలం మేలు పొందినాం, మా జీవితం మేము పొందుతున్నాం. కాబట్టి చూడండి, అందుకే మనం ప్రార్థన చేస్తా ఉంటే ఒక దినాన్ని ఎప్పుడే సరే, కొన్ని సందర్భాల్లో వెంటనే జరగకపోవచ్చు, అర్థమైందండి, గమనిస్తున్నారు వాక్యానుసారంగా. కొన్ని సందర్భాల్లో దేవుడు వెంటనే కార్యాలు చేశాడు, కొన్ని సందర్భాల్లో దేవుడు కొంత ఆలస్యంగా. అయితే ఆలస్యమైన గొప్ప కార్యాలు ఉంటాయండి దేవుడు బైబిల్లో, ఆలస్యమైన ఆ కార్యాలు గొప్పవి. కనుక దేవుడు ప్రార్థనలు మాత్రం వ్యర్థం కాదు, ఆ ప్రార్థనలు తగిన టైంలో ప్రతిఫలిస్తుంది కాదు. అప్పుడు దాకా మనం ఏం చేయాలంటే కనిపించుకోవాలి, అప్పుడు దాకా విశ్వాసం. కానీ చూడండి, ఈ ప్రార్థన ఫలితం ఏంటంటే 7 భాగాల్లో మనకు 7 అంత విషయాలు ఉన్నాయి. చూద్దాం. నెంబర్ 1, ప్రార్థన ఫలితం ఏంటి అంటే వారు ఈ 5 లక్షణాలు కలిగి ఉండి ప్రార్థన చేస్తే ఎలాంటి ప్రతిఫలం జరిగిందో చూద్దాం. అది 7వ అధ్యాయం. మొట్టమొదటిగా చదవండి దయచేసి, 7వ అధ్యాయం 9 త్వరగా. పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించాడు. ఇది నెంబర్ 1. ప్రార్థన తర్వాత ఎలాంటి ప్రతిఫలం? నెంబర్ 1 అక్కడ చూడండి, యెహోవా. అందరూ చెప్తారు నాతో ఈ మాట, అందరూ చెప్పండి. యెహోవా, అందరూ చెప్పండి. యెహోవా అతని ప్రార్థన అంగీకరించును. ఇప్పుడు ఇది ప్రార్థనకి ఏంటిది? ప్రతిఫలం. అంటే ప్రార్థన చేయడం ద్వారా దేవుడు సమూయేలు ఇశ్రాయేలు ప్రార్థన దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు అంగీకరించాడు. ఇప్పుడు బైబిల్లో మనం చూస్తే, వాక్యానుసారం చూస్తే, బైబిల్లో ప్రార్థించిన వారు చాలా మంది ఉన్నారు. అందరి ప్రార్థనలు దేవుడు అంగీకరించాడా? కదా, అంగీకరించిన ప్రార్థనలు ఉన్నాయి కదా. ఉదాహరణకి సౌలు ప్రార్థన అంగీకరించలేదు. కొన్ని సందర్భాల్లో వారు భక్తులు బైబిల్లో కొంతమంది వారి ప్రార్థనలు దేవుడు అంగీకరించారు, రిజెక్ట్ చేయబడ్డాయి. అయితే ఇక్కడ మనం చూస్తే ఇది ఫలితం. ప్రార్థన అంగీకరించడము ప్రతిఫలం. మనం అధికారుల దగ్గరికి వెళ్తాం, వారికి మనం విన్నవాళ్ళు చేస్తాం, ఉత్తరాలు వేస్తారు, వారి పైకి అనేకలను పంపిస్తూ ఉంటాం. అయితే వారు ఏం చేయాలా? అంగీకరించాలి. మొట్టమొదటి మన సహాయం కలిగితే కదా. ఒకటి, ఇశ్రాయేలుల యొక్క సమూయేలు ప్రార్థన దేవుడు అంగీకరించడం. ఇది ఒకటి, అంగీకరించడం ప్రతిఫలం. రెండో మాట చూద్దాం. రెండోది 10వ వచనం. సమూయేలు దారి అర్పించుండగా ఫిలిష్తీయుల యుద్ధం చేయటికై ఇశ్రాయేలు మీదకి వచ్చింది. జాగ్రత్తగా పిల్లలు కూడా చివరి అడుగుతాను, 7 రకాల ప్రతిఫలం ఏంటి అందరూ గుర్తుంచుకోవాలి. ఒకటి, ప్రార్థన అంగీకరించడం. రెండో ప్రతిఫలం చూస్తున్నాం. చదువు. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదకి వచ్చి, అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత. చూడండి, ప్రార్థన తగ్గుతుంది. దేవుడు ఏం చేస్తాడంటే కార్యరూపం దాల్చుతుంది. బైబిల్లో మాట ఉంది, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. చాలా మందికి ఇష్టం పదం అయిన తెలుసా, అడిగిన వాటికంటే, ఊహించే వాటికంటే. కానీ దాని పై ఫస్ట్ లైన్ మర్చిపోతాం మన ప్రార్థనలో. అదే వచ్చి ఫస్ట్ లైన్ తెలుసా, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున. అర్థమైందండి? మనకి ఏమి ఇష్టం అంటే ఈ పదవులు పెడతాం, ఇది అడుగుతాం, అడిగిన వాటికంటే తప్పు లేదు, అడగడం తప్పు కదా, అడగండి మంచిది. కాకపోతే దాని పైలో ఏం జరగదు తెలుసా, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున. అంటే మనలో ఏం కావాలి చెప్పండి? కార్యసాధకం, క్రియ సాధకం జరగాలి. మనలో క్రియ జరగాలి. క్రియ జరగకుండా ఊరికి ప్రార్థన చేశాం, క్రియ లేకుండా ప్రార్థన చేశాం. కానీ అడిగిన వాటికంటే, ఊహించే వాటికంటే శక్తి దేవుడు చేయడు. ఆయన శక్తి మొత్తం నేను చేయడానికి, కానీ చేయడు. కారణం ఏంటంటే మనలో ఉండాలి. అదే ఇందాక 5 విషయాలు చెప్పుకున్నాం. 5 అనుభవాలు ఉండాలి. ఇప్పుడు రెండో ప్రతిఫలం ఏంటంటే, యెహోవా దేవుడు ఏం చేసినట్ట, దేవుని తల్లి పక్షానండి శత్రువుల్ని ఉరుములు చేత ఏం చేసినాడు? తారుమారు చేసినాడు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు పక్షాన్ని ఇప్పుడు యుద్ధం చేసేది ఎవరు? ఇక్కడ దేవుడు యుద్ధం చేస్తున్నాడు. మా ఇంట్లో పాప ఆటలాడుతాం, మా ఇటు చూడండి మా మీరు కూడా దేవుని సన్నిధికి వచ్చారు, ప్రార్థనల మీద జరిగించారు. చూడండి, రెండో ప్రతిఫలం ఏంటంటే, ఆ దేవుడు వారి పక్షాన ఏం చేస్తున్నాడంటే శత్రువుల పైన ఏమేం చేస్తున్నాడు? ఉరుములు, భయంకరంగా పలపల. ఒక సందర్భం అండి, వర్షాకాలం భయంకర పిడుగులు పడ్డట్టే. అప్పుడు పిల్లలు పెద్ద అందరూ చేస్తారు చెప్పండి, భయపడిపోయి దర్చుకుంటారు. పిడుగు పడేది భయంకరమైన పరిస్థితి. శబ్దం, అన్ని శబ్దాల కంటే భయంకర శబ్దం ఏం చెప్పండి? పిడుగు శబ్దం.
కదా, దానికి ఉన్న పవర్ వేరు అలాంటిది. సరే, ఇక్కడ మనం చూస్తే ఈ శబ్దము ఉరుములు ఉరుమించి తారుమారు చేయగా, అంటే దేవుడు ఏం చేస్తారు? రెండవది, ఆ దినమున వారి పక్షాన్ని యుద్ధం చేస్తున్నారు. ఇది ప్రతిఫలం. ఎప్పుడైతే మనం ఈ 5 మంచి విషయాలు కలిగి ఉంటామో, దేవుని తిరిగి మనం చేయవలసి చేస్తామో, అప్పుడు దేవుడు మన పక్షం నుండి ఆయన ఆ సమస్యలపై యుద్ధం చేస్తాడు. అవునండి, శత్రువుల పైన యుద్ధం చేస్తాడు. మనం కలిగి ఉన్న పరిస్థితుల్లో దేవుడు మన పక్షాలు యుద్ధం చేస్తాడు. ఇది రెండవది, ఆయన తారుమారు చేశాడు. రెండవ దేవుడే అంటే యుద్ధం చేస్తున్నాడు. రెండవది. మూడవది చూద్దాం, చూడండి. మూడవ ప్రతిఫలం ఏంటంటే, చదవండి 11వ వచనం. ఇశ్రాయేలు మిస్పాల నుండి బయలుదేరి బేత్కార్ వరకు ఫిలిష్తీయులను ఇప్పుడు తరిమేది ఎవరు? ఇప్పుడు తరుగుతుంది ఎవరిని తరుగుతున్నారు? తరిమేది ఇశ్రాయేలు. ఎవరిని తరుగుతున్నారు? ఫిలిష్తీయులను తరుగుతున్నారు. దేనివల్ల అంటే దేవుడు వారి ప్రార్థన అంగీకరించాడు. రెండోది, దేవుడు ఏం చేసినట్ట? ఉరుములు మెరుపులు పుట్టించి వారిని ఏం చేసినాడు? తారుమారు చేసి యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధం దేవుడు చేస్తుంది కాబట్టి వీళ్ళకి కొంచెం ఈజీ అయిపోయింది. అప్పుడు చూడండి, అందుకే చూడండి, ప్రార్థన ద్వారా దేవుడు ఆ సమస్యలో ప్రభు సహాయం ఉండాలా. మనము కూడా అలా చేస్తున్నప్పుడు మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. సమస్య విడుదల సహాయం కలుగుతుంది. యెహోవా యుద్ధం చేస్తుంటే ఇప్పుడు వీళ్ళకి యుద్ధం చేయడం ఈజీ. ఒకరు యెహోవా యుద్ధం చేయడం మౌనంగా అనుకోండి, మనం యుద్ధం చేస్తే ఎటువంటి చెప్పండి, ఇశ్రాయేలు యుద్ధం చేస్తే చాలా కష్టంగా కదా, ప్రతిఫలం కూడా ఉండదు. దానికి ఎగ్జాంపుల్ 3-4 అధ్యాయాల్లో ఒప్పిని పీనాస్ మందసం దేశపోయినా కానీ అక్కడ ఏం కలగల? యుద్ధంలో విజయం కలగదు. ఎందుకు తెలుసు? అక్కడ యెహోవా వారితో లేడు. అది అంటే దేవుడు వారితో లేడు. ఇప్పుడు యుద్ధం దేవుడు చేస్తున్నాడు కాబట్టి అందువలన వీరు ఫిలిష్తీయులను తరిమి హతం చేస్తున్నారు. అంటే మూడోది అంటే శత్రువుల్ని తరిమి హతం చేస్తున్నారు. ఇది మూడో ప్రతిఫలం. మూడోదిగా శత్రువులు ఏం చేస్తున్నారు? తరిమి హతం చేస్తున్నారు. మనకున్న వాళ్ళని ఫిలిష్తీయులు కాదు, సాతాను అంటే మనకి ఏదైనా మనుషుల శత్రువులు కాదు, సాతాను అంటే మన శత్రువు. అపవాది వారి దూతలే మన శత్రువు. ఆకాశమైన దురాత్మల సమూహమే మన శత్రువు. ఆ తర్వాత లోకం, శరీరం, పాపము, లోకం ఇవన్నీ ఉన్నాయి, అబద్ధమే. వాటి మీద మనం జయించగలంటే మూడోది, వాటిని తరిమి హతం చేయాలి. మనం వాటిని తరిమి హతం. ఇది మూడో ప్రతిఫలం. 4వ ప్రతిఫలం చూద్దాం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసి చెప్పి దానికి అంటే ఇప్పుడు 4వ చూస్తున్నా, ఎబెనేజరు అంటే సహాయప్రాయి. ఇప్పుడు 4వది ఏం తెలుసా? ఇంతవరకు దేవుడు ఏం చేస్తున్నాడు? 4వది సహాయం చేస్తున్నాడు. అంటే ప్రార్థనకు ఏముంది? ప్రతిఫలం ఏంటి? 4వది సహాయం. అంటే దేవుడు సహాయకుడే ఉన్నాడు. మనం ఎవరించి ముందుకెళ్దాం. మెయిన్ చూద్దాం. 5వ సంగతి చూద్దాం. 13వ వచనం. దేవుడు మనం కూడా సహాయం చేస్తాడు, మన వ్యక్తిగత కుటుంబంగా. ఇలాగున ఫిలిష్తీయులు చాలు. 6వది అంటే ఫిలిష్తీయులు ఏమైపోతున్నారు? ఇప్పుడు అంటే శత్రువులు ఏమైపోతున్నారు? అణిచివేయబడుతున్నారు. కాబట్టి కూర్చోండి, దేవుని బిడ్డలుగా ప్రార్థన జీవితం ద్వారా ఏం చేస్తామంటే శత్రువుని అణిపివేయగలుగుతాం. మనకు వచ్చే పరిస్థితులు, శోధనలు ఎందుకు తెలుసా? ఇది నాలో శత్రువు, దోతులు, సాతాను ఎంతమంది? ఒకడే అనుకుంటామా? సాతాను ఒక్కడే కదండి. సాతానికి ఎంతమంది ఉన్నారు? దాదాపు 3 వంతుల్లో పరలోకంలో నుండి, పరలోకములు 3 వంతుల్లో 1 వంతు భూమి మీద దిగొచ్చారు. అంటే మనకు ఉదాహరణ చూడండి, 100 కోట్ల దేవదూతుల్లో 30 కోట్ల దేవదూతలు సాతాను వశంలో ఉన్నారు. మీకు అర్థమైందా? 3 వంతులు 1 వంతు అంటే అంతేనా బ్రదర్స్? 100 కోట్ల దేవదూతలు, 100 కోట్లు ఎక్కువ ఉంటారు. ఎగ్జాంపుల్ మీకు అర్థం కాదు. 100 కోట్ల దేవదూతల్లో సాతానుతో 1 వంతు వచ్చారు. అంటే 30 కోట్ల వంతు వచ్చారు సుమారుగా. అంటే సాతాను ఒక్కడే అనుకుంటున్నాం మనం, ఒక్కడే కాదు. వారికి అందుకే ఆకాశం అంటే ఎపేసిపోతే ఆలోచించండి, ఆకాశమండల దురాత్మల సమూహం ఉంది. వాటన్నిటి జయించాలంటే మనకి ఏం కావాలి? సహాయం కావాలి. ఎవరు సహాయం కావాలి? యెహోవా సహాయం, దేవుని సహాయం. దేవుని సహాయం ఎట్లా వస్తుంది? మనకి ఎప్పుడు వస్తుంది? సమూయేలు ఇశ్రాయేలు వాళ్ళు ప్రార్థన, ఆ లక్షణాలు కలిగి ప్రార్థన చేస్తారు. ఒట్టి ప్రార్థన కూడా కాదు కదండి, ఆ లక్షణాలు కలిగి ప్రార్థన. అందుకే మనం ఏ లక్షణాలు కలిగిన ముందు 4 లక్షణాలు 5 ప్రార్థన. కానీ ఆ లక్షణాలు కలిగి ప్రార్థన చేయాలి. ఒట్టి ప్రార్థన చేసిన మనకు సహాయం కలగదు. మనం ఏ లక్షణాలు అయితే దేవుడు ఉన్నదో కలిగి ఉన్నాడో వాటిని కలిగి ఉండి మనం ప్రార్థన చేయాలి. ఆ లక్షణాలు లేకుండా ఒట్టిగా ప్రార్థన చేస్తే పరిచయం ప్రార్థన చేశాడు, ఫలితం వచ్చిందా? రాలా. సౌకర్య లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు ఏంటంటే భయపడే లక్షణం దేవునికి. ఆ లక్షణాలు ఏంటంటే తగ్గించుకునే లక్షణం సౌకర్యం, తన పాపాన్ని ఎరిగిన లక్షణం. ఇలా మనం చూస్తాం బైబిల్లో. అంటే లక్షణాలు కలిగి చేసిన వారే మన బైబిల్లో. మీరు ఈ 60,000 పుస్తకాల్లో ఎవరు ప్రార్థన జవాబు ఇచ్చినా వాటి లక్షణాలు ఉన్నాయి. ఉదాహరణ ఎందుకంటే అంతెందుకు యేసు ప్రభు వారికి గురించి, నేను ఆయనకు ఎల్లప్పుడూ ఇష్టమైన పనులు చేయించున్నాను కనుక ఆయన నాకు తోడుకున్నాడు. తండ్రి నాకు ఎల్లప్పుడు మనం ఏం చేస్తున్నాడు తండ్రి? ఆయనకు లక్షణం ఏంటి? అక్కడ ఎల్లప్పుడు ఇష్టమే చేసి యేసు ప్రభుకే అవసరమైంది. ఇంకో మాట చూసా, ఎబ్రీ 10:5-7 ఆయన శరీరధారిలో రోదనతో కన్నీళ్లతో యాచనలు చేస్తూ భయభక్తులు కలిగి ఉన్నందున తండ్రి ఆయన ఏం చేశాడంట? అంగీకరించాలి. యేసు ప్రభువుని అంగీకరించాలంటేనే ఆయనకి అవసరమైంది. ఏంటి అవసరమైనది?
భయభక్తులు అవసరమైంది, యేసుతో విధేయత అవసరమైంది, కన్నీళ్ళు అవసరమైంది, ఏడుపు అవసరం, రోదన అవసరమైంది, తండ్రికి ఇష్టమైనది, ఇవన్నీ చేసే వాళ్ళ కోసం వర్తమానం అవుతుంది. కాబట్టి చూడండి దేవుని బిడ్డగా అందుకే మనం చూస్తే ఆ లక్షణాలు కలిగి ప్రార్థన చేయడం దినాల్లో క్రైస్తవులు తక్కువ పోతుంది. అందుకే ప్రార్థన చూడలేకపోతున్నాం. ఇప్పుడు ప్రతిఫలం ఏంటంటే ఏంటి ఆ ప్రతిఫలం మనం చూస్తున్నాం? 13 శత్రువులు అనుకోబడుతున్నారు. ఎన్నో సంగతి ఇది? 5, 6. ఆ తర్వాత కంటిన్యూ చేయండి. ఇశ్రాయేలు సరిహద్దులు తిరిగి ఎవరు తిరిగి రాక ఆగిపోయారంటమ్మా? ఇశ్రాయేలు ఆగిపోయారు. ఒక గృహం ఉంది, ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉంటారంట. పిల్లలు మాట్లాడమ్మా. ఆ ఇంట్లో ఎప్పుడు ప్రార్థన, ఆ ఇంట్లో భక్తి పనులు, ప్రార్థన పనులు ఉన్నారు. అక్కడ ఒక దురాత్మ దెయ్యం బట్టి వ్యక్తి ఆ ఇంటిలోకి వచ్చి ఆ వాక్యాన్ని చూసే ప్రార్థన దేవుని సన్నిధిలో వచ్చి, అయ్యో నేను ఇంట్లోకి రాలేను, దెయ్యం అంటుందంట, ఇంట్లోకి రాలేని చెప్పేసి అటు నుంచి వెళ్ళిపోయింది. మనల్లోకి అయితే దెయ్యాలు బాగున్నారక్క అన్నా బాగున్నారని వస్తారు, తమ్ముడు బాగున్నారా, చెల్లి బాగున్నారని వస్తారు. సాతాను చెప్పండి. మన ఇంట్లో కూడా సాతాను రావాలంటే ఏం చేయాలి చెప్పండి? భయపడిపోవాలి కదండి. అందుకే అక్కడ వారు ఏం చేస్తారంటే తిరిగి రాకుండా శత్రువు ఏమైపోయారంట? ఆగిపోయారు. తిరిగి రాక ఆగిపోయారు, అంటే రావడం లేదు. దీనికి ఎగ్జాంపుల్ బైబిల్లో ఒక లేఖనం ఉంది. ఒక దురాత్మ ఇల్లు విడిచిపెట్టి ఎక్కడెక్కడో తిరిగింది. ఎక్కడ తిరిగిందంటే నీరు లేని స్థలాలు. నీరు అంటే దేనికి సాదృశ్యం? వాక్యం. ఎక్కడైతే వాక్యం ఉంటుందో అక్కడ సాతాను ఉండదు. మీకు అర్థమవుతుందా? ఎక్కడ దేవునికి అయిష్టమైన ఉంటే, పాపం ఉంటే అక్కడ ఉంటుంది. బురద ఎక్కడ ఉంటే పంది అక్కడ ఉంటుంది. బెల్లం ఎక్కడ ఉంటే అట్లా. కాబట్టి సాతాను కూడా పాపమున్న స్థలంలో ఉంటాడు, వాక్యము లేని స్థలంలో ఉంటాడు, ప్రార్థన లేని స్థలంలో ఉంటాడు. అందుకే దేవుడుగా రాక ఆగిపోయారు. సరే ముగించుకున్న ప్రార్థన టైం ఉంది కనుక చూడండి. ఆ రోజు చివరి మాట, చివరి పదం 14 చివరిలో ఉంటుందండి. చివరిలో ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించింది. ఇశ్రాయేలు ఫిలిష్తీయుల చేతిలో నుంచి విడిపించింది. మరియు ఇశ్రాయేలుకు అమోరీయులకును అద్భుతంగా విడుదల కలిగింది. వాళ్ళు ఏమంటారు తెలుసా? 7:3 చివరిలో అంటాడు. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. 7:3 విడిపించును. 7:14 ఏం రాడుంది? ఫిలిష్తీయుల చేతిలో నుంచి అయిపోయింది, విడిపించింది. దేవుని కార్యం జరిగింది. సమాధానం ఎవరికి సమాధానం? అక్కడ అమోరీయులకును ఇశ్రాయేలు. కనుక మనం దేవుని ప్రజలుగా ఫిలిష్తీయులు అనపడ్డారు. దేవుని ప్రజలకు విజయము. ఇలాగ 7 విషయాలు చెప్పండి. మనం ప్రార్థనకు వెళ్దాం. 7 విషయాలు చెప్పండి. ఏంటి ప్రతిఫలము? 1 ప్రార్థన దేవుడు ఏం చేస్తున్నామో అంత చెప్తారా? అంగీకరించడం. రెండవ ప్రతిఫలం ఏంటి? దేవుడు వారి పక్షాన, ఇశ్రాయేలు పక్షాన నుండి తారుమారు చేసి శత్రువులు ఏం చేసిన దేవుడు? తారుమారు చేసిన వద్దని. 3వది శత్రువులు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ఏం చేశారంటే తరిమి హతం చేశారు. అది దేవుని వల్ల, ప్రార్థన వల్ల. 3. 4వది యెహోవా సహాయం కలిగింది. 4వది ప్రతిఫలం సహాయం. 5వది శత్రువు అనపడ్డారు. 6వది ఇంకా తిరిగి రాక ఆగిపోయారు. 7వది ఫిలిష్తీయుల చేతుల నుంచి విడిపించబడి అమోరీయులకు ఇశ్రాయేలుకు. అలాగే ప్రార్థన మన జీవితంలో దేవునికి మనకు సమాధానం కలిగిస్తుంది. దేవుడి నుంచి మనకు అనేక పరిస్థితుల నుంచి మనకు విడుదలకు ప్రార్థన. కాబట్టి దేవుని బిడ్డలంగా ఈ యొక్క అనుభవాలు ప్రభు మనకు సహాయం చేయనట్లు మనం చూస్తూ వచ్చినాం. ఫస్ట్ 5 లక్షణాలు ఉన్నాయి. 5 లక్షణాలు ఏంటంటే 1 ఇశ్రాయేలులందరూ దేవుని వైపు మళ్ళుకుంటారు. 2వది దేవునికి అయిష్టమైన అన్య దేవత అస్తారో అయిష్టమైన వాటి వారి అయ్యే కదా, మనకు కూడా ఏ ఇష్టమై ఉంటే అపవిత్రమైన వాటన్నిటిని మనం ఏం చేయాలి? తీసి. 3వది పట్టుదల కలిగి యెహోవాను సేవించారు. 4వది మిస్పాలో దేవుని సన్నిధిలో కూడుకున్నారు. 5వది వారందరూ నీళ్లు చేరి కుమ్మరించి దేవుని సన్నిధిలో ప్రార్థన. ఇది 5 పనులు చేశారు. ఇప్పుడు 7 ప్రతిఫలాలు మనం చూస్తాం. 7 ప్రతిఫలాలు అలా ప్రభు మనకు అంగీకరించినాడు. శత్రు పక్షాలు దేవుని పక్షాలు శత్రువులు తారుమారు చేశాడు. ఇశ్రాయేలు పక్షాలు ఉండేవారు. ఇశ్రాయేలు జయించగలిగినారు. వారు అనపడ్డారు, శత్రువులు ఆగిపోయినారు. ఆ తర్వాత ఇశ్రాయేలు సహాయం కలిగింది. వారు తిరిగి రాలేదు శత్రువులు. ఇంకా సమాధానం, దేవుని సహాయం, సమాధానము వారికి ఫిలిష్తీయుల చేతుల నుంచి విడిపించబడ్డారు. సమాధానం. ఇవన్నీ ప్రార్థన ద్వారా కలిగిన ప్రతిఫలం. అలాగే ప్రభు మనకు ఈ కుటుంబంలో వారికి, ఈ బిడ్డలకు దేవుని సన్నిధికి వచ్చిన మనకు అలాగే ప్రభు సహాయము చేయను కాక ప్రార్థన చేస్తాం. సమయంలో ప్రార్థన చేస్తాం. ఒకరితో ప్రార్థన సహోదరుని రత్నకుమార్ స్కూల్ కాబట్టి మొట్టమొదటి రత్నకుమార్ ప్రార్థన చేస్తారు. తర్వాత మనం ఒకరి తర్వాత ఒకరి వాక్యానుసారం ప్రభు స్తుతించి ప్రార్థన. అందరు దేవుని అంశాలుగా మొట్టమొదటి వాక్యానుసారం మనం అప్లై చేసుకున్నాం. ప్రభు స్తుతిస్తాం. 2వది వాక్యానుసారంగా మన పాపాలు ఒప్పుకొని వాక్యానుసారం మనం సిద్ధపరిచినట్లు 5 విషయాలు అనుభవం సహాయం. ఆ తర్వాత ఈ కుటుంబం, జోసెఫ్ బ్రదర్, మన సిస్టర్ జోయల్, అలాగే శిల్ప వీళ్ళ కుటుంబం కొరకు ప్రార్థిస్తాం. ఆత్మీయ బలపరిచిన బిడ్డలు, అలాగే కన్నడ జోసెఫ్ బ్రదర్ తల్లిదండ్రులుగా వారి తమ్ముడు కుటుంబం, సంబంధం కుటుంబాల కొరకు, అలాగే సోదరు ఆనంద బ్రదర్ తనకు కూడా కిడ్నీ సంపూర్ణ స్వస్థ కొరకు, బలహీన బిడ్డలు దేవుడు బలపరిచినట్లు ఈ కుటుంబం కొరకు
దేవుని ప్రతి రక్షణ సంఘము అలా క్షేమాల కోసం పరిచర్య కోసము ప్రార్థన చేస్తాం. అలాగే మనం ప్రార్థన చేస్తాం. మొట్టమొదటి సౌరత్వం వారికి ప్రార్థిస్తారు. ప్రార్థించుకుంటారు.